అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు రేపు మూతబడనున్నాయి. తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రంతో పాటు తాడిపత్రి మండల పరిధిలోని ఆలూరు కోన, కసాపురంలోని శ్రీ నెట్టికంట ఆంజనేయ స్వామి, పెన్నాహుబిలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామితో పాటు శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు సైతం మూతబడనున్నాయి. అసలు చంద్రగ్రహణం రోజున ఈ ఆలయాలు ఎందుకు మూసివేస్తున్నారు, ఏంటన్న వివరాలను అడిగి తెలుసుకునేందుకు మన వద్ద తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు శంకరయ్య ఉన్నారు. మరిన్ని వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమ శివాయ. శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర దేవస్థానము ప్రతి సంవత్సరము కూడా 2-3 గ్రహాలు ఇవి రావడం మనకు ఇది పంచాంగ రూపకంగా. ఈ సంవత్సరం వచ్చేసి మనకు ఫస్ట్ చంద్రగ్రహం సంభవించుతున్నది 7వ తేదీ అనగా రేపు మధ్యాహ్నము 1 గంటకు ఈ గ్రహణము దేవాలయం మూసివేయడం జరుగుతుంది. సోమవారం ఉదయం 6:30 వచ్చేసి ఆలయ సంప్రోషణ, పుణ్యావాచనం, శుద్ధి కార్యక్రమాలు అన్నీ చేసిన తర్వాత 7:30 వచ్చేసి ఆలయం తెరవబడి భక్తులకు దర్శనానికి ప్రారంభం జరుగుతుంది. ఈ గ్రహణం వచ్చేసి రాత్రి 9:57 ప్రారంభమయ్యి తరువాతి 1:57 వరకు ఈ గ్రహణం ఉంటుంది. మనము భక్తులందరూ కూడా సాయంత్రం అంటే రాత్రి 7 గంటల లోపల భక్తులు వచ్చేసి రాత్రి 7 గంటలకు లోపల పాలు, పండ్లు ఇలాంటివి తీసుకొని మరీ ఉదయం వచ్చేసి ఉదయం 6:30 తరువాత స్నానం ఆచరించి వారి వారి కార్యక్రమంలో స్వామివారిని పూజించుకొని శ్రీ పరమేశ్వరుని, చంద్రుని దర్శనం చేసుకొని ఆ తర్వాత భోజనాది కార్యక్రమాలు చేయవలను. రాహుగ్రహ చంద్రగ్రహణము మనకు వచ్చేసి కుంభరాశి వారికి ఈ సంవత్సరం కుంభరాశిలో ప్రవేశించడం వల్ల మకరము, కుంభము, మీనరాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడరాదు. ప్రతి ఒక్కరు కూడా ఈ కుంభరాశి వారు ప్రతి ఒక్కరిని సోమవారం ఉదయం వచ్చేసి ఖచ్చితంగా స్వామివారిని అంటే పరమేశ్వరుని దర్శించుకొని వారి దోషములను అంటే దోషము పోవాలి అంటే కొంచెము బియ్యము, కొంచెము తెల్లని వస్త్రము, స్వామివారి అంటే చంద్రుని ప్రతిబింబము దానము చేసి వారికి ఆ దోషము నివారణ జరుగుతుంది. ఈ రాహుగ్రహ చంద్రగ్రహణం వచ్చేసి మరియు ఉన్నది ఒకటి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు వచ్చేసి 7వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు ఈ దేవాలయం మూసివేయడం జరుగుతుంది. కాన ప్రజలందరూ గ్రహించవలసిందిగా కోరడమైనది. ఇవి ఏర్పడుతాయి అంటే మనకు సైన్స్ పరంగా పోయినా కానీ శాస్త్రపరంగా పోయినా చంద్రుడు చంద్రుడు అవుతాడు. అప్పుడు అక్కడ ఉండి వచ్చే రేడియేషన్ అంటే పవర్ అంటే తక్కువగా ఉంటుంది. ఆ పవర్ తక్కువ మనకు వచ్చేసి సాధారణంగా వచ్చేసి పౌర్ణమి రోజు మహా ఎలుతులతో మహాశక్తివంతమైన చంద్రుడు అగుపిస్తూ ఉంటాడు. ఈ గ్రహణం వల్ల అంటే వారు సైన్స్ రూపకంగా పోయినా కానీ శాస్త్ర రూపకంగా పోయినా కానీ రెండు ఒకటేవి. వాళ్ళు ఏమంటే సైన్స్ రూపంలో వచ్చి ఇలా చెప్పడం జరుగుతుంది, భూమి వచ్చింది అది అని. సరే అట్లే కానీ అంటే మొత్తం పైన చంద్రుడు వచ్చేసి ఈ భూమికి సంబంధించి కానీ రాహుగ్రహ చంద్ర అంటే మనకు వచ్చేసి నవగ్రహాలు అనేవి అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా దాన్ని నమ్మవలసిందే. రాహుగ్రహ, కేతుగ్రహ అనే 2 గ్రహాలు రాక్షస గ్రహాలు ఇవి జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకు ఆ చంద్రుడిలో ఉండే పవర్ రేడియేషన్ తగ్గించడం జరుగుతుంది. ఆ పవర్లో ఉండే మన కిరణాలు మన మీద పడితే మనకు శక్తి కోల్పోతాము అనుకొని ఈ గ్రహణ సంస్కృతి పెట్టడం జరిగింది. ఇంకోటి దేవాలయం అయినా కానీ మానవులు ఎవరైనా కానీ ఈ కిరణాల వల్ల అక్కడ పవర్ తగ్గిపోతుంది అంటే స్వామిలో చంద్రుల్లో ఉండబడిన కిరణాలలో పవర్ తగ్గుతుంది అని. అప్పుడు ఆ గ్రహ దోషం కూడా మనకు కూడా కలుగుతుంది అని ఈ దేవాలయములు మూసివేయడం జరుగుతుంది.